దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు అతడు నన్ను పిలిచి ఉత్తర దేశములోనికి పోవు వాటిని చూడుము, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరుచునని నాతో అనెను. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రవక్త అయినటువంటి జకర్యాకు ఒక దర్శనము వస్తుంది. ఆ దర్శనములో ఆయనకి కొన్ని రథములు కనబడుచున్నాయి. 4 రథములు కనబడుచున్నాయి. ఆ రథములను కొన్ని గుర్రాలు నడిపిస్తున్నాయి. ఏ ఏ రకములైన గుర్రాలను ఆయన చూశాడంటే, ఎర్రని గుర్రములను చూశారు, తెల్లని గుర్రములను చూశారు, మరి నల్లని గుర్రములను చూశారు, చుక్క చుక్కలు కలిగిన బలమైన గుర్రములను చూశారు. ఈ 4 రకాలైన గుర్రాలు 4 రకాలైనటువంటి రథములను నడిపిస్తున్నాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే నల్లని గుర్రములున్న రథము ఉత్తర దిశలోనికి వెళ్ళిందంట, లేక ఉత్తర దేశములోనికి వెళ్ళినవి. తెల్లని గుర్రాలు కూడా వాటినే వెంబడిస్తూ వెళ్ళాయి, అంటే అవి కూడా ఉత్తర దేశములోనికే వెళ్ళాయి. చుక్క చుక్కలు కలిగినటువంటి బలమైన గుర్రములు ఎక్కడికి వెళ్ళాయి అంటే దక్షిణ దిశగా లేక దక్షిణము దేశము వైపు వెళ్ళాయి. ఈ దక్షిణ దేశముగా వెళ్ళినటువంటి చుక్కలు చుక్కలు కలిగిన బలమైన గుర్రాలు దక్షిణ దిక్కునకు మాత్రమే కాకుండా లోకమంతా సంచరించడానికి ప్రయత్నం చేస్తున్నాయంట. అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడంట, సరే లోకమంతా మీరు సంచరించండి అని సెలవిచ్చినప్పుడు అవి లోకమంతా సంచరించాయివంట. అప్పుడు జకర్యాకు దేవుడు ఒక మాట చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడు. ఉత్తర దేశంలోనికి ఏ రథాలు వెళ్ళినాయి? నల్లని గుర్రాలున్న రథాలు, తెల్లని గుర్రాలున్న రథాలు వెళ్ళాయి. ఆ ఉత్తర దేశంలోనికి వెళ్ళిన గుర్రములను చూడు, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరుచునని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. 4 రకాలైన వాటిని చూపించారు. 2 ఒకవైపు వెళుతున్నాయి, మరొక 2 ఒకవైపు వెళుతున్నాయి. అయితే దేవుడు జకర్యాతో ఏం చెప్తున్నాడంటే, ఉత్తర దేశానికి వెళ్ళిన వాటిని చూడు, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరుచుచున్నాయి. దేవునికి స్తోత్రం. ఉత్తర దేశమునకు వెళ్ళుచున్నవి నన్ను నెమ్మది పరిచాయి అంటే అర్థం ఏంటి? దక్షిణ దేశమునకు వెళ్ళినవి నన్ను నెమ్మది పరచలేదు అనే కదా అర్థం. దేవునికి స్తోత్రం. ఒక సామెత, రాజుగారి పెదభార్య చాలా మంచిది అన్నారంటే అర్థం ఏంటి? ఎక్కడి నుంచి బాగా ఆన్సర్ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న భార్య మంచిది కాదు అని అర్థం. పెద్ద భార్య చాలా మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదని అర్థం. అలాగే ఉత్తర దేశమునకు వెళ్ళినవి నన్ను నెమ్మది పరుస్తున్నాయి అనంటే దక్షిణ దేశమునకు వెళ్ళినవి నెమ్మది పరచలేదు అని అర్థం. ఈరోజు మన అంశం ఏంటంటే, నీవు దేవుని ఆత్మను నెమ్మది పరుస్తున్నావా, దుఃఖపరుస్తున్నావా? వాక్యము ద్వారా మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు మనము దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉండాలి. మనము దేవుణ్ణి ఆనందపరిచే వారంగా ఉండాలి. దేవుని ఆత్మకు నెమ్మదిని కలుగజేసే వారముగా ఉండాలి. కానీ దేవుని ఆత్మను దుఃఖపరిచే విధంగా మనం ఉండకూడదు. దేవునికి బాధ కలిగించే విధంగా మనం ఉండకూడదు. దేవుని ఏ విషయంలో కూడా నొప్పించే వారముగా మనము ఉండకూడదు. ఈ చుక్క చుక్కలు కలిగినటువంటి గుర్రాలు దక్షిణ దిశగా వెళ్ళాయి. అవి బలమైన గుర్రాలు. దక్షిణ దిశగా వెళ్ళినటువంటి గుర్రాలు లేక ఈ రథాలు, దేవుడేమో దక్షిణ దిశగా వెళ్ళమంటే అటు వెళ్ళి అవంతా
లోకమంతా సంచరించడానికి ప్రయత్నం చేశాయంట, లోకమంతా తిరగడానికి ప్రయత్నం చేశాయంట. దేవుడేమో దక్షిణ దిశగా వెళ్ళమంటే అటు వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నాయి, లోకమంతా వెళ్ళాలనుకుంటున్నాయంట. దేవుడు అప్పుడు వద్దని అనొచ్చు కదా, అవి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వద్దు వెళ్ళొద్దు అని ఖచ్చితంగా చెప్పొచ్చు కదా. అలా చెప్పలేదు దేవుడు, ఎందుకంటే దేవుడు చాలా చాలా మంచివాడు. దేవునికి స్తోత్రం. సరే, మీరు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు కదా, మీకు నచ్చినట్లుగానే వెళ్ళి లోకమంతా సంచరించండి అని సెలవిచ్చాడంట వాటికి. హల్లెలూయా. అసలు లోకమంతా సంచరించడం దేవుని చిత్తం కాదు. దక్షిణ దేశంలోనికి వెళ్ళాలి అనేదే దేవుని చిత్తం. కానీ ఇవి లోకమంతా సంచరించాలనుకుంటున్నప్పుడు దేవుడు కూడా అడ్డు చెప్పలేదు, మీకు నచ్చినట్టుగానే చెయ్యండి అన్నాడు. లోతు కూడా చూడండి, లోతును దేవుడు ఆ పర్వతము పైకి వెళ్ళమన్నాడు. ఈ పట్టణాన్ని, సొదొమ గుమొర్ర పట్టణాలను నేను కాల్చివేయబోతున్నాను గనుక వీటిని వదిలి నువ్వు వెంటనే ఎక్కడికి వెళ్ళమన్నాడు, పర్వతము పైకి వెళ్ళమన్నాడు. అప్పుడు వెళ్ళాలి కదా, వెళ్ళకుండా లోతు అంటాడు, ప్రభువా ఈ సోయారు అనే చిన్న పట్టణం చాలా దగ్గరగా ఉంది, ఇక్కడికి వెళతాను అన్నాడు. సరే, నీకు నచ్చినట్టుగానే వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తము ఒకటై ఉన్నప్పుడు ఆ చిత్తము కాకుండా మన చిత్త ప్రకారంగా చెయ్యాలి అని అనుకున్నప్పుడు దేవుడు అడ్డు చెప్పడు. సరే, నీ ఇష్టం వచ్చినట్టుగానే నువ్వు చేసుకో అంటాడు. కానీ దేవుని చిత్తము కాకోకుండా మన చిత్తము మన ఇష్టము నెరవేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా దాని వలన మనకి శోధనలు, శ్రమలు తప్పవు. దేవునికి స్తోత్రం. అర్థమయ్యే విధంగా చెప్తాను. వివాహం కావలసిన వాళ్ళు ఎవరైనా సరే, వివాహం కావలసిన వారికి దేవుడు ముందుగానే సాటి అయిన సహాయంగా ఒక ఎముకను సిద్ధపరిచి ఉంచుతాడు. దేవుని ప్రణాళికలో ఒక భార్యను, ఒక భర్తను సిద్ధపరిచి ఉంచుతాడు ఆల్రెడీ పుట్టినప్పుడే. కానీ ఈలోగా మధ్యలో ఎవరినో ప్రేమిస్తారు. హల్లెలూయా. ఎవరినో ప్రేమించి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతారు, దేవా ఆమెనే నాకు భార్యగా ఇవ్వండి అంటారు. దేవుని చిత్తములోనేమో ఆల్రెడీ నీకు ఎవరినో దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. కానీ దానిని నువ్వు వద్దనుకుంటూ నీకు నచ్చిన వారిని నువ్వు కావాలి అని తెగ ఉపవాసాలుండి ప్రార్థన చేసేస్తున్నావు. హల్లెలూయా. అప్పుడు ఇంతలా ఉపవాసాలుండి ప్రార్థన చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈమె అడిగినట్టుగా లేక ఈయన అడిగినట్లుగానే ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తములోని వారిని కాకోకుండా మన ఇష్ట ప్రకారంగా చేసుకున్న వారి వలన మనకి శోధనలు రాకుండా ఉంటాయా చెప్పండి? మన జీవితాల్లో కొన్ని పనులు దేవుడు తన చిత్త ప్రకారంగా ఏర్పాటు చేసి ఉంటే ఆ చిత్తాన్ని పక్కన పెట్టేసి నేను ఇలాగే చేస్తాను, ఇలాగే నడుస్తాను అని మన సొంత ఆలోచన ప్రకారంగా మనం నడిచినప్పుడు ఖచ్చితంగా దాని వలన శ్రమలు మనకి ఎదురవుతాయనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ ఇష్టాన్నైతే దేవుడు వద్దనడు, ఇస్తాడు నీ ఇష్టాన్ని. కానీ దాని వలన మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక శోధన నీకు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చుక్కలు చుక్కలు కలిగిన ఈ గుర్రాలు సర్వలోకమంతా వెళ్ళాలనుకుంటే సరే వెళ్ళండి అన్నారు. వెళ్ళినవి లోకమంతా సంచరించినవి, కానీ దేవుని ఆత్మను మాత్రం నెమ్మది పరచలేకపోయినాయి, దేవునిని మాత్రం సంతోష పెట్టలేకపోయినాయి. ఈ చుక్కలు చుక్కలు గుర్రములు కలిగిన రథాలు దేవుణ్ణి ఆనందపరచలేకపోయినాయి. ఎందుకంటే వారు తమ స్వచిత్త ప్రకారంగా నడిచారు కనుక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ ఉత్తర దిక్కునకు వెళ్ళిన నల్లని గుర్రాలు, తెల్లని గుర్రాలున్న రథములంట దేవుని ఆత్మని ఏం చేశాయంట? నెమ్మది పరిచాయి. ఎందుకు అనంటే అవి దేవుని చిత్త ప్రకారంగా మాత్రమే జీవించటానికి ఇష్టపడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చినప్పుడే మనము దేవునికి నెమ్మది పరచగలం.
ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానుసారంగా మనం నడిచినప్పుడే దేవుణ్ణి ఆనందపరచగలం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది నేటి దినాల్లో యేసయ్యను దుఃఖపెట్టేవారుగా ఉన్నారు, యేసయ్యను బాధ పెట్టేవారుగా ఉన్నారు, యేసయ్య కన్నీళ్లు తెప్పిస్తున్నారు. చాలా మంది యేసయ్య అంట బాధపడుతున్నాడంట, అయ్యో వీరి కోసమా నేను రక్తం కార్చింది, వీరి కోసమా నేను ఇన్ని బాధలు పడింది, నా రక్తాన్ని చివరి బొట్టు వరకు నేను కార్చి ఈ నా బిడ్డను రక్షించుకున్నాను కదా, ఈ నా బిడ్డను నేను తప్పించాను కదా, కానీ ఈమె క్రియలు లేక ఇతని క్రియలు నన్ను దుఃఖ పెడుతున్నాయని చెప్పి రక్షణ పొందిన వారిని బట్టి దేవుడు దుఃఖిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రక్షణ లేని వారిని పక్కన పెట్టేయండి అసలు. హల్లెలూయా. రక్షణ లేని వారి కంటే నేటి దినాల్లో రక్షింపబడిన వారే దేవునికి ఎక్కువ దుఃఖం కలుగు చేస్తున్నారు, దేవునికి ఎక్కువ బాధపడతా ఉన్నారు. నువ్వు పాపం చేస్తున్నప్పుడల్లా ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు దేవునికి అవిధేయకరమైన క్రియ చేస్తున్నప్పుడల్లా ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఆయన చెయ్యొద్దన్న పని చేస్తున్నప్పుడల్లా ఏం జరుగుతుందో తెలుసా? ఆయన గాయాలు రేపబడతా ఉన్నాయి. హల్లెలూయా. ఏం చేయబడుతున్నాయి తెలుసా? ఆయన గాయాలు రేపబడతా ఉన్నాయి. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి, నువ్వు పాపం చేసిన ప్రతిసారి, నువ్వు దేవునికి అవిధేయకరమైన క్రియ చేసిన ప్రతిసారి ఆయన గాయాలు మరలా కెలకబడతా ఉన్నాయి. మీకు ఏదైనా ఒక చోట దెబ్బ తగిలింది అనుకోండి, మరలా ఆ దెబ్బ తక్కముందే మరలా అక్కడే దెబ్బ తగిలింది అనుకోండి, ఎంత బాధ వస్తుందో మీకు అందరికీ అనుభవమే కదా. కాలుకి గొప్పు తగిలింది, అప్పటికే అది చాలా పుండు అయిపోయింది, మరలా వెళ్తున్నప్పుడు అక్కడే దెబ్బ తగిలింది అనుకోండి, ఎంత పెయిన్ వస్తుంది. అప్పుడు అనుకుంటాం మరలా ఇక్కడే తగలాలా అని, ప్రాణం పోయినంత పని అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దెబ్బ తగిలిన చోటే మరలా మరలా తగులుతూ ఉంటుంటే అది ఎంతో విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. అది అందరికీ ఇంచుమించు అనుభవమే. మరి దేవుడు గాయపరచబడ్డాడు, ఆయన చేతులలో గాయాలు, ఆయన ప్రక్కలో గాయం, ఆయన కాళ్ళలో గాయాలు ఉన్నాయి, నిరంతరం ఆయన రక్తం నీ కొరకు స్రవిస్తూ ఉన్నది. అయితే ఆ గాయాలు మానకుండా చేసేస్తున్నావు నువ్వు పాపము చేసిన ప్రతిసారి ఆయన గాయములలో వేలు పెట్టి మరలా కెలుకుతున్నట్టే. అలా కెలిగితే ఆయన ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. నీకేనా బాధ? నీకేనా నొప్పి? దేవునికి ఉండదా నొప్పి? ఆయన ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన గాయాలు రేపబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అలా రేపబడినప్పుడల్లా కూడా దేవుడు దుఃఖిస్తున్నాడంట, దేవుడు కన్నీరు కారుస్తున్నాడంట. అయ్యో వీరినా నేను రక్షించింది, అయ్యో వీరి కొరక నేను రక్తం కార్చింది అని దేవుడు బాధపడతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా దేవుణ్ణి బాధ పెట్టే స్థితిలో నీవు ఉన్నావా? దేవునికి దుఃఖము కలిగించే స్థితిలో ఉన్నావా? దేవునికి కన్నీరు తెప్పించే స్థితిలో నీవు ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ జీవితము, నీ రక్షణ జీవితము, నీ ఆత్మీయ జీవితము దేవుణ్ణి దుఃఖపరుస్తుందా లేక ఆనందపరుస్తుందా? నీ ప్రవర్తన ఎలా ఉంది? రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలైంది, అన్ని సంవత్సరాలైంది అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ నీ ఆధ్యాత్మికమైన స్థితిని బట్టి దేవుడు ఆనందించగలుగుతున్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వారే పరిశీలన చేసుకోవలసినటువంటి సమయం ఇది. ఎవరి హృదయ స్థితి వారికే తెలుసు. నీ హృదయ స్థితి ఏంటో, నీ అంతరంగ స్థితి ఏంటో మనుషులు ఎవ్వరు గ్రహించకపోవచ్చు, కానీ నీకు స్పష్టంగా తెలుసు నీ జీవితం ఏంటో. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన ఎలా ఉంది?
నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ నడక ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మాట ఎలా ఉంది? దేవునికి సంతోషం కలిగిస్తున్నాయా? దేవుణ్ణి మహిమపరుస్తున్నాయా? లేక దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తున్నాయా? రెండు గుంపులు ఉన్నాయి. ఏ గుంపులో నువ్వు ఉన్నా? దుఃఖాన్ని కలిగించే గుంపులో ఉన్నావా? సంతోషాన్ని, నెమ్మదిని కలిగించే గుంపులో ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఏ గుంపులో నీవు ఉన్నావు? ఆమేన్, హల్లెలూయా. ఒకసారి బైబిల్ గ్రంథంలో సౌలు అనే మహారాజుని దేవుడు చూసి ఏమంటున్నాడో ఒక్కసారి చదువుదామా? చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 10-11 వచనాలు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడైన యెహోవా సమూయేలునకు ప్రత్యక్షమై సమూయేలుతో ఏం చెప్తున్నాడంటే, సౌలును గురించి మాట్లాడుతున్నాడు. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. పశ్చాత్తాపపడుచున్నాను అంటే అర్థం ఏంటి? బాధపడుచున్నాను, దుఃఖిస్తున్నాను అని అర్థం. దేవునికి స్తోత్రం. సౌలును గురించి దేవుడు పశ్చాత్తాపపడుచున్నాడు. సౌలును గురించి దేవుడు దుఃఖిస్తున్నాడు. సౌలును గురించి దేవుడు వేదన పడుతూ ఉన్నాడు. ఎందుకు? సౌలంట ఆయనను అనుసరించే విషయంలో వెనక్కి తీసి ఆజ్ఞలను గైకొనలేదంట. అందుకని దేవుడు సౌలును బట్టి బాధపడుతున్నాడంట. ఎందుకు? సౌలును రాజుగా నిర్ణయించినందుకు బాధపడుతున్నాడంట. అంటే ఒక విధంగా చెప్పాలనుకుంటే, అనవసరంగా ఇతనిని రాజుగా చేశాను అని బాధపడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు ఎవరు అనంటే బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. సౌలు ఎవరు? బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలి అని అడిగారు ఒకసారి. అప్పటి వరకు వారికి రాజు లేడు. దేవుడే వాళ్ళకి రాజు అయి ఉన్నాడు. దేవుడే వాళ్ళకి నాయకుడై ఉన్నాడు. దేవుడే వాళ్ళకి అన్నీ అయి ఉండి వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఇశ్రాయేలీయులు కానాను దేశంలో స్థిరపడిన తర్వాత చుట్టూ ఉన్న దేశాలను చూశారు. అన్ని దేశాలకు రాజు ఉన్నాడు, మా దేశానికి మాకే రాజు లేడు, మాకు కూడా రాజు కావాలి, ఒక రాజుని ఏర్పాటు చేసుకుందాం అనే ఆలోచన వాళ్ళకి రాగానే సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. సమూయేలు ప్రవక్త గారు, మాకు ఒక రాజు కావాలి, ఒక రాజుని నిర్ణయించండి అని అడిగారు. అప్పుడు సమూయేలు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ ప్రజలు రాజు కావాలంటున్నారు, ఏం చేయమంటారు అని అడిగితే దేవుడు చాలా బాధపడుతున్నాడంట ఆ విషయంలో. ఈ ప్రజలు నిన్ను కాదు నన్నే విసర్జించారు, నన్నే వద్దనుకున్నారు. నేనే కదా వాళ్ళకి రాజుగా ఉండి నడిపిస్తున్నాను. నన్ను వద్దనుకుని ఒక మనుష్యుణ్ణి రాజుగా కావాలని కోరుకున్నాడు. సరే, వాళ్ళకి నచ్చినట్లుగానే వాళ్ళకు ఒక రాజుని ఏర్పాటు చేద్దాం అని సమూయేలుతో దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు అంత పరిశీలన చేస్తే ఆయన దృష్టి ఒకని మీద పడింది. ఆయనే బెన్యామీను గోత్రానికి చెందిన సౌలు. ఈ సౌలు ఒక విధంగా చెప్పాలంటే గాడిదలు కాసుకునేవాడు. గాడిదలు తప్పిపోయినప్పుడే కదా సమూయేలు దగ్గరికి వచ్చాడు. గాడిదలు ఎక్కువగా ఉండేవన్నమాట, గాడిదలు. అయితే బెన్యామీను గోత్రం అనేది చాలా తక్కువ గోత్రం, ఎన్నిక లేని గోత్రం, చాలా తక్కువ గోత్రం. రెండవది, బెన్యామీను గోత్రము న్యాయాధిపతుల గ్రంథం చివరిలోనికి వచ్చేసరికి దేవుడు బెన్యామీను గోత్రాన్ని కొట్టివేశాడు. ఆ గోత్రం ఈ గోత్రాల్లో లేకుండా కొట్టివేశాడు దేవుడు వాళ్ళ పాపాన్ని బట్టి. అయితే అటువంటి ఎన్నిక లేని గోత్రములో నుండి
కొట్టివేయబడిన గోత్రములో నుండి గాడిదలు కాసుకునేటువంటి ఆ సౌలును దేవుడు తీసుకుని వచ్చి రాజుగా చేశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు ఎవరు అనంటే సౌలు. మొట్టమొదటి రాజుగా దేవుడు చేశాడు. ఎన్నిక లేని గోత్రములోంచి తీసుకుని వచ్చినందుకు, కొట్టివేయబడిన గోత్రంలోంచి తీసుకొచ్చి అంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతగా అతడు బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడూ కూడా ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. నమ్ము దేవుణ్ణి, విశ్వసించు ఆయనని, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడు. ఆమేన్. హల్లెలూయా. అయితే సౌలుని రాజుగా చేసినందుకు సౌలు ఎంత కృతజ్ఞతగా ఉండాలి, ఎంత నమ్మకంగా ఉండాలి దేవునికి. కానీ అలా లేడంట. ఏం చేశాడంట? ఆయనను అనుసరించే విషయంలో వెనక్కి తిరిగాడంట. ఆజ్ఞలు గైకొనడం మానేశాడు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞలు గైకొనడం మానేశాడంట. దేవుడిచ్చిన ఆజ్ఞను చెయ్యకుండా మానేశాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను తృణీకరించాడో అతనిని చూచి దేవుడు బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అతన్ని చూసి దేవుడు పశ్చాత్తాపపడుతున్నాడు. ఎందుకు ఇతనిని రాజుగా చేశానా అని. ఈరోజు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ దీన స్థితిలో నుండి లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన తర్వాత, నీకు ఒక మంచి స్థితి వచ్చిన తర్వాత, నీ ఒక మంచి స్టేటస్ నీకు వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? హల్లెలూయా. హల్లెలూయా. ప్రవర్తన చాలా మందిలో మారిపోతూ ఉంటుంది. దీన స్థితిలో ఉన్నప్పుడు బాగానే ఉంటారు, దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు బాగానే ఉంటారు, కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బాగానే ఉంటారు. దేవుడు వారిని జ్ఞాపకము చేసుకుని వారిని ఆశీర్వదించిన తర్వాత వారి స్థితి మారిపోతుంది, వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది, వాళ్ళ మాటలు మారిపోతాయి, వాళ్ళు ప్రతి విషయంలో కూడా గర్వాంధులుగా జీవిస్తారు. హల్లెలూయా. అటువంటి వారిని చూసంట దేవుడు బాధపడతాడంట. నీ జీవితంలో దేవుడు నిన్ను దీన స్థితిలో నుంచి లేవనెత్తి ఆశీర్వదించిన తర్వాత నీ ప్రవర్తనను బట్టి దేవుడు దుఃఖిస్తున్నాడా, ఆనందిస్తున్నాడా? అనవసరంగా వీళ్ళకి ఇది ఇచ్చాను అని దేవుడు బాధపడుతున్నాడా నిన్ను గురించి? దీన స్థితిలో ఉన్నప్పుడేమో ఎంతో ప్రార్థన చేస్తావు, ఎంతో భక్తిగా ఉంటావు. కానీ కొంచెం సంపన్న స్థితిలోనికి వచ్చేసరికి, దేవుడు కొంచెం ఆశీర్వదించే స్థితి వచ్చేసరికి ఏమంటున్నారో తెలుసా? చాలామంది బిజీ అండి, మాకు కుదరట్లేదండి అంటున్నారు. దేవుని మందిరానికి రావడానికి చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా? బిజీ అయిపోయామండి, కుదరట్లేదండి. ప్రార్థన చేసుకున్నారా అంటే బిజీ అండి, ఎక్కడండి, టైం ఉండట్లేదండి. హల్లెలూయా. బిజీ 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 అంటున్నారు, తీరిక ఉండట్లేదండి అంటున్నారు, సమయం ఉండట్లేదు అంటున్నారు. ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి, దేవుని మందిరానికి వారానికి ఒక్కసారి రావడానికి కూడా చాలా మందికి తీరిక ఉండట్లా. ఏంటి అంటే బిజీ అండి అంటారు. హల్లెలూయా. బిజీ అంటే అర్థం ఏంటో తెలుసా? BUSY. బిజీ అంటే అర్థం ఏంటో తెలుసా? బరీడ్ అండర్ సాటన్స్ యోక్. హల్లెలూయా. అంటే సాతాను యొక్క కాడి కింద సమాధి చెయ్యబడడం. దేవునికి స్తోత్రం. ఏంటండి బిజీ అంటే? సాతాను కాడి కింద సమాధి చేయబడటం. అంటే సాతాను నిన్నేం చేశాడు? వాడి కాడి కింద సమాధి చేసేసాడు. సమాధి చేసేస్తే ఇంకా లేస్తారా సమాధిలో నుంచి? హల్లెలూయా. హల్లెలూయా. అంటే సాతాను నిన్ను సమాధి చేసేసాడు, వాడి కాడి కింద నిన్ను సమాధి చేసేసాడు, దేవుని మందిరానికి రాకోకుండా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోకుండా,
చాలామందికి అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవునికి సంబంధించిన విషయాలు వచ్చేసరికి మాత్రమే టైం ఉండదు. బిజీగా ఉన్నారని తింటాం మానేశారా? ఏమండి చెప్పండి. హల్లెలూయా. బిజీగా ఉన్నారని మీ ఒంటిని శుభ్రం చేసుకోవడం మానేశారా? బిజీగా ఉన్నారని చెప్పి కొత్త బట్టలు కొనుక్కోవడం మానేశారా? బిజీగా ఉన్నారని చెప్పి ఏం మానేశారు? ఏమీ మానరు, ప్రార్థన తప్ప. హల్లెలూయా. బిజీగా ఉన్నారని చెప్పి దేవుని సన్నిధి తప్ప అన్నీ బాగానే చేస్తా. అన్నిటికీ టైం ఉన్నప్పుడు దేవునికి ఎందుకు టైం ఉండట్లేదు? నీకు దేవుని సన్నిధిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం అంట దేవుని సన్నిధికి నిన్ను దూరం చేసేదిగా ఉండకూడదు. అర్థమైందా? దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం, జాగ్రత్తగా వినండి. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి నిన్ను దూరం చేసే శాపముగా ఉండకూడదు. అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చాడు దేవుడు. ఇల్లు అనుకోండి, ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి. కొంతమంది చిన్న వ్యాపారం మొదలు పెడతారా, ప్రార్థన చేస్తారా, వాళ్ళ వ్యాపారం అభివృద్ధి అయిపోతుంది. ఇప్పుడు వ్యాపారం అభివృద్ధి అయిపోయిన తర్వాత గుడికి రారు. ఎక్కడండి వ్యాపారం అండి, కుదరట్లేదండి అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు లేదంటావా? ఇల్లు ఇస్తాడా దేవుడు? ఇల్లు ఇచ్చిన తర్వాత చాలామంది దేవుని మందిరానికి రారు. ఏంటమ్మా పోయిన ఆదివారం గుడికి రాలేదంటే, ఎక్కడండి పెద్ద ఇల్లండి, అస్తమానది తడి పట్టేట్టుకోవడం, తుడుచుకోవడం, ఆ పనే సరిపోతుందండి, పని అవ్వట్లేదండి అంటారు కొంతమంది. హల్లెలూయా. అప్పుడు దేవుడు అనుకుంటాడు, అనవసరంగా ఇల్లు ఇచ్చాను, పూరు గుడిసెలోనే ఉంచితే బాగుండేది, చక్కగా ప్రతి ఆదివారం నా మందిరంలోనికి వచ్చేది అనుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే కొంతమందిని దేవుడు అలా ఉంచేస్తాడేమో. హల్లెలూయా. నిజంగా అలాగ ఉండడమే మంచిది. మనకు పూరు గుడిసెలో ఉండి దేవునికి దగ్గరగా ఉండడం మంచిదా, పెద్ద పెద్ద అంతస్తులో ఉండి దేవునికి దూరంగా ఉండడం మంచిదా? పూరి గుడిసెలో ఉండి దేవునికి దగ్గరగా ఉండటం, దేవునికి ఇష్టమైన వారుగా ఉండడం మంచిది. దేవునికి స్తోత్రం. చాలామంది దేవుడిచ్చిన ఆశీర్వాదాల్ని ఎలా మార్చుకుంటున్నారంటే దేవునికి దూరం చేసేదిగా మార్చుకుంటున్నారు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే విధంగా మార్చుకుంటున్నారు. అప్పుడు దేవుడు అనుకుంటాడు, అనవసరంగా వీళ్ళకి ఇది ఇచ్చాను, నా సన్నిధికే రావట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు విషయంలో దేవుడు పశ్చాత్తాపపడుచున్నాడు. రాజుగా నిర్ణయించినందుకు దేవుడు పశ్చాత్తాపపడ్డాడంట, బాధపడుతున్నాడంట. అనవసరంగా ఇతన్ని రాజుగా చేశానని దేవుడే దుఃఖపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అంతలా దుఃఖపడుతున్నాడంటే దేవుడు సౌలుకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే ఆ 15వ అధ్యాయం ప్రారంభంలో మనకి కనిపిస్తుంది. సమూయేలు ద్వారా సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. నీవు పోయి వారెవ్వరిని కూడా కనికరించుకోకుండా అందరినీ చంపే, నాశనము చేసే, బాలురని, పసిపిల్లలని, చిన్నలని, వృద్ధులని ఎవరిని చూడొద్దు, గాడిదలని, పశువులని, పక్షులని వేటిని చూడొద్దు, అన్నిటినీ సమూలంగా నిర్మూలము చేసేయ్ అని దేవుడు సౌలుకి ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు అమాలేకులకు చేసింది నాకు జ్ఞాపకమే అంటున్నాడు దేవుడు. ఏం చేశారు ఈ అమాలేకీయులు ఇశ్రాయేలీలకి? ఇశ్రాయేలీలు ఎవరు? ఇశ్రాయేలీలేమో దేవుని ప్రజలు. ఇప్పుడు మన లెక్కల్లో ప్రకారంగా చూసుకుంటే రక్షణ పొందిన ప్రజలు ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ పొందిన వారు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలైన వీరికి అమాలేకీయులు ఏదో చేశారంట. అది నాకు జ్ఞాపకమే అంటున్నాడు దేవుడు.